బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కార్మికులకు డైలీ వేజెస్ పెంచేలా చట్టం తెస్తామన్నారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే మినిమం వేజెస్ పెంచబోతున్నామని ప్రకటించారు. త్వరలో గిగ్ పాలసీ తీసుకువస్తామని చెప్పారు. ఇది గిగ్ వర్కర్లకు భద్రతనిస్తుందని తెలిపారు మంత్రి వివేక్. కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా ఇది చర్చ చేయడం జరిగింది. గిగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి, వారందరికీ కూడా మినిమం వేజెస్ గా వచ్చేలాగా ఒక చట్టం తీసుకురాబోతున్నాము. దాంతోపాటు చాలా చోట్ల కూడా ఈ 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. వారు కూడా ఆలోచన ఉంది మినిమం వేజెస్ పెంచాలి కాదు, ఎందుకంటే ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి, మినిమం వేజెస్ పెంచితే బాగుంటుందని చెప్పి వారి ఆలోచన. దాని ప్రకారంగానే త్వరలోనే మినిమం వేజెస్ కూడా మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజలకు ఏదైతే ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా వారు పనిచేస్తున్నారు. ఇక్కడ మా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మంత్రి గారు కోరినట్టు మాకు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి మంత్రి గారు కోరినట్టు ఒక 1000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా వచ్చే పుష్కరాలలో అన్ని చోట్ల గోదావరిలో ఎక్కడైతే నిధులు అవసరమో మేము మా ఎంపీ గారిని కోరుతున్నాము.